చేస్తా ఉంది. అవును, దోమలు వస్తుంది, బ్రిడ్జి కట్టాను పెళ్లి తెలిసి నేను చూస్తున్నాను. ఇంతవరకు బ్రిడ్జి దాని మీద పోతే ఇలా దోమలు నీళ్లు వస్తే మాకు వాళ్ళు వస్తే అటు పక్క పోయేదా ఇటు పక్క వచ్చేస్తాయి, ఇంకా నీళ్లు వచ్చేస్తున్నాయి. అందరూ అట్టే ఉంటున్నారు. నేను చూస్తూనే ఉన్నాము, 25 ఏళ్ళు చూస్తున్నాము. అట్టే చేస్తున్నారు కానీ ఇంతవరకు వేసిందిరా. వస్తారు చూస్తారు పోతా ఉంటారు. ముందు మా 10 రోజులు చేస్తాం అనేసిపోతా ఉన్నారు. ఇప్పుడు బిడ్డలు ఉన్నాం, మాకు దోమలు కుట్టేస్తుంది, రోగాలు వస్తుంది. మేమేం చేయాలో చెప్పు. మాకు ఎవరు పెడతారు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంటదంటే వాళ్ళ అవసరానికి ఓటు వేసుకోవాలా, మా అవసరం తీరిపోయింది పోతా ఉంటారు. ఎమ్మెల్యే వచ్చాడు అక్కడ గడపకి, ఇక్కడ రాలేదు. మాకు ఆ పక్కే రాను, ఈ పక్క వస్తారు అట్టే అవుతారు. ఎలక్షన్ ముందు వచ్చి డబ్బులు ఇస్తారు మా వాళ్ళు, అందరికని కాదు కొంతమందికి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది, ఈ ప్రజల్ని డబ్బుతో కొనేయచ్చు. ఎలక్షన్ ముందు రోజు వెళ్ళి డబ్బులు ఇచ్చామా ఓట్లు వేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు కనబడకపోయినా ఏం కాదు. 25 సంవత్సరాల నుంచి ఆ పనే చేస్తున్నారు. మీరు మహిళలు ఆలోచించి ఈసారి జనసేనను ఆదరించండి, గ్లాస్ గుర్తుని. మీరు చెప్పడం కరెక్టే. ఇన్ని సంవత్సరాలు మీరు నమ్మి 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 విసిగిపోయారు, మేము కూడా ఒప్పుకుంటాం. విసిగిపోయే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అన్ని పార్టీలు ఇట్లా మోసం చేస్తున్నారు ప్రజలనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. మనం ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినాము, అడిగినారు కదా, వాళ్ళు రాలేదు కదా. ఫస్ట్ ఇప్పుడే కదా రావడం. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని మాట అడిగేది అసలు వాళ్ళకి సిగ్గిల రోడ్డు ఏం లేదు. నిజంగానే చెప్పినావు కదా చేయకపోతే నేనే ప్రశ్నిస్తాను. మీకు ఇంకోటి చెప్తా, నేను అన్న వాళ్ళు చెప్తున్నారు కదా, మేమేం చెప్తున్నామంటే మేము అమెరికాలో జాబ్ చేసేవాళ్ళం. నాకు 10 లక్షలు, మేడంకి 7 లక్షలు శాలరీ. మన సమాజానికి ఏదో చేద్దామని జాబ్ మానేసి వచ్చాం, ఓడిపోయాం. వాళ్ళు అలాగా వెళ్ళిపోలేదు, అన్ని ఊర్లు తిరుగుతూ ఈ రోజు మన ఊరికి వచ్చాం. ఇట్లా అడగడం మంచిది అక్క, ఇట్లే అడగాలి, ఇట్లే క్వశ్చన్ చేయాలి, ఇట్లా అడగడమే మంచిది. మా పాలసీ ఏంటి, మేము ఓటుకు డబ్బులు ఇవ్వం. మీకు ఓటుకు డబ్బులు కావాలంటే ఇంకా 20 సంవత్సరాలే ఇలా ఉంటది. లేదు అదే నేను చెప్పేది ఏమంటే, మీకు ఓటుకు డబ్బు కావాలంటే ఇంకా 20 సంవత్సరాలనే ఈ రోడ్డు ఇలానే ఉంటుంది, కాలం ఇలా ఉంటుంది. మీరు మంచి మాట చెప్పారు. ఏంటంటే మీరు ఆలోచించి ఈసారి అందరికీ చెప్పి నిజాయితీకి ఒక్కసారి వేసి చూడండి. మేము వచ్చిన 6 నెలల్లో మీకు ఏ సమస్య ఉందో మేము పరిష్కరిస్తాం. చెయ్యకపోతే మీరు మమ్మల్ని షర్టు పట్టుకుని అడగచ్చు. మేము పాంప్లెట్ ఎక్కడ 2019 ఈ పాంప్లెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. కానీ అందరూ మధుసూదన్ రెడ్డి నమ్మారు, జగన్ నమ్మారు. మేము ఓడిపోయాం కానీ వెనక్కి వెళ్ళిపోలేదు, నిలబడ్డాం, ఇంకా తిరుగుతున్నాం. 16 కేసులు పెట్టాడు మా మీద ఎమ్మెల్యే. ఇట్లా మీరు ఎంతో మంది మీలాగా సమస్యను చెప్పిన ప్రతి చోట మేము పోరాటాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. కానీ ఒక్క పని కాల మా మీద కేసులు మాత్రం పెడతారు. మా ఆయన్ని జైలుకి కూడా పంపించారు, 15 రోజులు జైల్లో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకక్క, ప్రజల కోసం పోరాడినందుకు. అందుకే చెప్తున్నా, మమ్మల్ని ఒక్కసారి నమ్మండి. మీరు ఒక్క నైట్ ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఉండండి. అటుపక్క వస్తారు, ఎప్పుడన్నా వాళ్ళకి అవసరాన్ని బట్టి వస్తారు. క్లోజ్ చేయాలి. ఇప్పుడే 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చిన్నపిల్లలు అంతే. చిన్న వర్షం వచ్చిన బాధే. వర్షం కాదే మేడం, మేము అటు పక్క పోలేం, మేము ఇటు పక్క వాళ్ళు ఉండేవాళ్ళు, అటు పక్క ఇల్లు ఉన్నాం. మేము రాలేం. మేము వచ్చిన 6 నెలలు వేయకపోతే మీరు మమ్మల్ని షర్టు 2 పట్టుకున్నారు. నెలలు ఉందక్క, 2 నెలలు ఓపిక పట్టండి. మీరందరూ ఓట్లేస్తే మన ప్రభుత్వం ఇస్తుంది. మీరందరూ అది చేయండి కదా, మేము చూసుకుంటాం. మళ్ళీ ఒకసారి మేము మాట ఇస్తున్నామంటే మాట ఇస్తున్నాం అంతే. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కదా, మాకు తెలుసు. మాట ఇస్తే మాట కోసం ఎక్కడికైనా నిలబడతారు. కోర్టు పక్కనే అక్క ఇల్లు కూడా, నా నెంబర్ కూడా నేరుగా పోతుంది. అంతరం తెలుసులేదు. సరే సరే అందరూ నమ్మండి.